అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో డబ్బు, మనసు, సంబంధాలు, అవకాశాలు ఎలా మలుపు తిరుగుతాయో తెలుసుకోవాలంటే ఈ విశ్లేషణను పూర్తిగా వినండి. మీలాంటి వారు సైలెంట్‌గా ఉన్న లోపల చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. అందుకే ఈ రోజుల్లో చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపగలవు. ఇలాంటి స్పష్టమైన రాశి ఫలాలు ప్రతిరోజు కావాలంటే ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి మీలో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎవరు ఏమన్నా మాట అనగానే దానిని లోపలే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటారు. కానీ ప్రతి మాటకి స్పందించడం అవసరం కాదు. కొన్ని విషయాలు వదిలేయడం మంచిది. మార్చి 1న ప్రత్యేకంగా ఒక చిన్న విషయం పెద్ద టెన్షన్‌లా అనిపించవచ్చు. ఆ సమయంలో కూల్‌గా ఉండండి. వెంటనే రియాక్ట్ కాకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. మార్చి 2న మీలో ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరానికి దగ్గరవుతున్నారో అర్థమవుతుంది. మార్చి 3న మాత్రం మీ నిర్ణయ శక్తి పెరుగుతుంది. గతంలో తీసుకోలేని ఒక నిర్ణయం ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు. ఈ రోజుల్లో మీ మీ ఇంట్యునేషన్ చాలా బలంగా పనిచేస్తుంది. కాబట్టి మీ మనసు చెప్పేదే వినండి. అయితే భావోద్వేగంతో కాదు, శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇదే మీకు ఈ 4 రోజుల్లో మార్గదర్శకం. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 28న అనుకోని ఖర్చు రావచ్చు. చిన్నది అనుకున్న విషయం కాస్త ఎక్కువ మొత్తంగానే మారే అవకాశం ఉంది. అందుకే ఖర్చు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మార్చి 1న ఎవరో ఒకరు మీ దగ్గర డబ్బు అడిగే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మాటలు చాలా నమ్మకంగా అనిపించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకండి. అవసరమైతే స్లోగా ఆలోచించి సమాధానం ఇవ్వండి. మార్చి 2న ఆర్థిక విషయాల్లో కొంత క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ ఖర్చు ఎక్కువ చేస్తున్నారో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి కాస్త కంట్రోల్ పెట్టగలిగితే మంచిది. మార్చి 3న చిన్నగా డబ్బు వచ్చే సూచన ఉంది. ఇది మీరు ముందుగా చేసిన పని లేదా పెండింగ్ అమౌంట్ రూపంలో రావచ్చు. ఈ రోజుల్లో పెట్టుబడులు పెట్టాలని అనిపించినా తొందరపడకండి. ఎవరి మాటైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. మీ ప్లాన్ మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. సైలెంట్‌గా ప్లాన్ చేస్తే లాభం ఉంటుంది. డబ్బు విషయంలో భావోద్వేగానికి లోనవ్వకుండా లాజిక్‌తో ముందుకు వెళ్ళడం ఈ 4 రోజుల్లో మీకు రక్షణగా ఉంటుంది. పని మరియు ఉద్యోగ రంగంలో కొన్ని ముఖ్యమైన మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న మీరు చేస్తున్న పనిపై పైవారి దృష్టి పడుతుంది. ఇది మంచి విషయమే, కానీ అదే సమయంలో మీపై బాధ్యతలు కూడా పెరగవచ్చు. అందుకే చిన్న పనిని కూడా లైట్‌గా తీసుకోకండి. మార్చి 1న సహచరులతో కమ్యూనికేషన్ జాగ్రత్త అవసరం. మీరు చెప్పింది ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నది మరో విధంగా మారే అవకాశం ఉంది. ఆ రోజు మాటల కంటే పనితో చూపించడం మంచిది. మార్చి 2న మీలో కొత్త ఐడియా లేదా కొత్త ప్లాన్ వస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సైలెంట్‌గా నోట్ చేసుకోండి. వెంటనే అందరితో షేర్ చేయకండి. మార్చి 3న ఒక చిన్న గుర్తింపు లేదా ప్రశంస వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్న వారు ఈ రోజుల్లో తొందరగా నిర్ణయం తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్ పరిచయం కావచ్చు, కానీ పూర్తి నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ 4 రోజుల్లో పని విషయంలో స్థిరంగా, స్లోగా ప్లాన్‌తో ముందుకు వెళితే మంచి ఫలితం వస్తుంది. కుటుంబం మరియు సంబంధాల విషయంలో కొంచెం సెన్సిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఫిబ్రవరి 28న ఇంట్లో చిన్న విషయం పెద్ద డిస్కషన్‌గా మారే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు మాట్లాడేటప్పుడు టోన్ కంట్రోల్‌లో ఉంచండి. మార్చి 1న జీవిత భాగస్వామి లేదా దగ్గర వ్యక్తితో భావోద్వేగ చర్చ రావచ్చు. మీరు నిజంగా ఏం ఫీల్ అవుతున్నారో, ఏం చెప్పాలనిపిస్తుంది, కానీ వెంటనే రియాక్ట్ కాకుండా స్లోగా చెప్పడం మంచిది. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే మాట్లాడండి. మార్చి 2న కొంత క్లారిటీ వస్తుంది. గతంలో జరిగిన ఒక అపార్థం క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
ఆ రోజు మీరు ముందుగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. మార్చి 3న కుటుంబ సభ్యుల నుంచి చిన్న సపోర్ట్ లేదా శుభవార్త రావచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుండి కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఈ రోజుల్లో మీపై కొందరు నరఘోష చేయవచ్చు. ముఖ్యంగా మీ ఎదుగుదల చూసి అసూయ పడేవాళ్ళు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు అందరితో షేర్ చేయకండి. సైలెంట్‌గా ఉండడం చాలా సందర్భాల్లో మీకు రక్షణగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఉన్నవారు తొందరపడి పెద్ద నిర్ణయం తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. మొత్తం మీద మీ 4 రోజుల్లో సంబంధాలు కూల్‌గా అర్థం చేసుకునే ధోరణితో నడిచే శాంతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఫిబ్రవరి 28న శరీరం కాస్త అలసటగా అనిపించవచ్చు. పని ఎక్కువగా ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. నిద్ర పూర్తిగా లేకపోతే తలనొప్పి లేదా కళ్ళలో భారంగా అనిపించే అవకాశం ఉంది. మార్చి 1న ఆహారం విషయంలో జాగ్రత్త ఉండాలి. బయట తినడం తగ్గిస్తే మంచిది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మార్చి 2న మనసు మీద ఒత్తిడి పెరిగి అది నేరుగా శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. చిన్న వాకింగ్ లేదా స్లోగా శ్వాసాభ్యాసం చేయడం మంచిది. మార్చి 3న ఎనర్జీ కొంచెం మెరుగుపడుతుంది. కానీ పూర్తిగా రికవర్ అయ్యానని అనుకొని మళ్ళీ ఒత్తిడి పెంచుకోకండి. ఈ రోజుల్లో నీరు ఎక్కువగా తాగడం, టైంకు నిద్రపోవడం చాలా అవసరం. రాత్రి చాలా ఆలస్యంగా మేలుకొని ఉండడం తగ్గించండి. మీ శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను కూడా లైట్‌గా తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే మీపై ఎక్కువగా పని వేసుకోండి. ఆరోగ్యం కూల్‌గా ఉంచితేనే మిగతా విషయాలు సజావుగా సాగుతాయి. శుభవార్తలు మరియు అవకాశాల విషయంలో ఒక సైలెంట్ టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఫిబ్రవరి 27న మీరు పెద్దగా ఏమీ జరగట్లేదనిపించినా లోపల ఒక మార్పు స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకరు మీ గురించి మంచి మాట చెప్పే అవకాశం ఉంది. అది వెంటనే మీకు తెలియకపోయినా తర్వాత ఉపయోగపడుతుంది. మార్చి 1న ఒక కాల్ లేదా మెసేజ్ రూపంలో చిన్న సమాచారం రావచ్చు. మొదట సాధారణంగా అనిపించినా అది భవిష్యత్తులో మీకు డోర్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించండి, కానీ అవకాశాలని పూర్తిగా వదిలేయకండి. మార్చి 2న మీరు అనుకున్న పని స్లోగా ముందుకు కదులుతుంది. ఆ రోజు చిన్న అడుగు వేస్తే తర్వాత పెద్ద ఫలితం వస్తుంది. మార్చి 3న ప్రత్యేకంగా అదృష్ట సహకారం కనిపిస్తుంది. మీరు ముందుగా చేసిన ప్రయత్నానికి రిజల్ట్ రావచ్చు. ఎవరో ఒకరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అందరితో మీ ప్లాన్ షేర్ చేయకండి. సైలెంట్‌గా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రోజుల్లో చిన్న ప్రయాణ సూచన కూడా ఉంది. అది పని లేదా వ్యక్తిగత కారణం కావచ్చు. మొత్తం మీద ఈ 4 రోజులు బయటకి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మీరు కొత్త దారిలో అడుగు వేస్తున్న సమయం. ఈ అవకాశాన్ని గుర్తించడం మీ చేతుల్లోనే ఉంటుంది. నరఘోష మరియు వెనక మాటల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 28న మీ గురించి ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడే అవకాశం ఉంది. మీరు చేసిన పని లేదా చెప్పిన మాటను వక్రీకరించి చూపించవచ్చు. వెంటనే రియాక్ట్ కాకండి. సైలెంట్‌గా పరిస్థితిని గమనించడం మంచిది. మార్చి 1న ప్రత్యేకంగా మీ దగ్గరగా ఉంటూ సమాచారం తీసుకునే వ్యక్తులపై 1కి 2 సార్లు ఆలోచించండి. అందరూ నిజాయితీగా ఉండకపోవచ్చు. మీ ప్లాన్స్, డబ్బు విషయాలు, వ్యక్తిగత విషయాలు పూర్తిగా ఓపెన్ చేయకండి. మార్చి 2న ఒక చిన్న కుట్ర లాంటిది మీకు అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ పక్షాన ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరవుతున్నారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ రోజు మీరు తీసుకునే సైలెంట్ నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని రక్షిస్తుంది. మార్చి 3న పరిస్థితి కొంచెం కూల్ అవుతుంది, కానీ జాగ్రత్త. ఈ రోజుల్లో మీ ఎదుగుదల చూసి అసూయ పడేవాళ్ళు ఉండొచ్చు. ముఖ్యంగా పని లేదా డబ్బు విషయాల్లో మీరు ముందుకు వెళుతున్నారని గమనిస్తే నెగెటివ్ మాటలు రావచ్చు. అలాంటి సమయంలో భావోద్వేగంగా స్పందించకుండా మీ పనితో సమాధానం ఇవ్వండి. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాత ఎవరికైనా పూర్తి నమ్మకం ఇవ్వండి. సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడం ఈ 4 రోజుల్లో మీకు పెద్ద రక్షణగా ఉంటుంది. అదృష్టం మరియు శుభ సంకేతాల విషయంలో సైలెంట్‌గా మీకు సపోర్ట్ కనిపిస్తుంది. ఫిబ్రవరి 28న పెద్దగా ఏమి జరగకపోయినా ఒక చిన్న పాజిటివ్ సంకేతం కనిపిస్తుంది. అది ఒక మంచి మాట, ఒక చిన్న అవకాశం లేదా అనుకోని సహాయం రూపంలో రావచ్చు.
మార్చి 1న మీరు అనుకున్న పని వెంటనే పూర్తవకపోయినా నిరుత్సాహపడకండి. అదృష్టం స్లోగా పనిచేస్తుంది. 1కి 2 సార్లు ఆలోచించండి, కానీ ప్రయత్నం ఆపకండి. మార్చి 2న ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం, నీరు తాగి రోజును స్టార్ట్ చేయడం మంచి ఎనర్జీ ఇస్తుంది. ఆ రోజు నీలం లేదా లైట్ కలర్ ఉపయోగించడం కూడా మీకు కూల్ ఎనర్జీ ఇస్తుంది. మార్చి 3న ప్రత్యేకంగా ఒక పని సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు టెన్షన్ పడిన విషయం సడన్‌గా సెట్ అవుతుంది. ఈ రోజుల్లో గురువారం మరియు శుక్రవారం రోజులు కొంచెం అనుకూలంగా ఉంటాయి. చిన్న దానం చేయడం లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తానికి అదృష్టం మీకు దూరంగా లేదు, కానీ అది మీ ఓపికను టెస్ట్ చేస్తుంది. సైలెంట్‌గా నమ్మకంతో ముందుకు వెళితే ఈ 4 రోజుల్లో ఒక మంచి సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరిహారం చాలా సింపుల్‌గా ఉన్నా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసును కూల్‌గా ఉంచండి. ఎక్కువగా ఆలోచనలు వస్తే వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. స్లోగా శ్వాస తీసుకుంటూ విడిచేయండి. గురువారం రోజు విష్ణు నామస్మరణ చేయడం మీకు మానసిక స్థిరత్వం ఇస్తుంది. సాధ్యమైతే ఆ రోజు దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించండి. మార్చి 1 లేదా 2 ఒక చిన్న దానం చేయడం మంచిది. అది పెద్ద మొత్తం కావాల్సిన అవసరం లేదు. మనసుతో చేయడం ముఖ్యం. మార్చి 3న నీటిలో ఒక చిన్న నాణెం వేయడం లేదా ఇంట్లో తులసి మొక్కకు నీరు పోయడం. ఈ రోజుల్లో మీ ఇంట్లో సైలెంట్‌గా ఉండే వాతావరణం సృష్టించండి. అవసరం లేని వాదనలకు దూరంగా ఉంచండి. 1కి 2 సార్లు ఆలోచించండి, తర్వాతే స్పందించండి. మీ మనసును స్ట్రాంగ్‌గా ఉంటే నరఘోష, ఒత్తిడి, ఆర్థిక టెన్షన్ అన్నీ స్లోగా తగ్గిపోతాయి. ఈ చిన్న పరిహారాలు క్రమం చేస్తే ఈ 4 రోజులు మీకు రక్షణగా మారి ముందుకు మంచి దారి చూపిస్తాయి. ఇదే మీనరాశి వారికి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు పూర్తి విశ్లేషణ. ఈ 4 రోజుల్లో మీ మనసు ఎలా స్పందిస్తుందో, డబ్బు ఎలా మేనేజ్ చేయాలో, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో ఇప్పుడు మీకు క్లారిటీగా వచ్చిందని ఆశిస్తున్నాం. గుర్తుంచుకోండి, అదృష్టం ఒక్క రోజులో మారదు, కానీ మీరు తీసుకున్న చిన్న నిర్ణయాలు మాత్రం మీ దిశను మార్చగలవు. 1కి 2 సార్లు ఆలోచించండి. భావోద్వేగంతో కాదు, తెలివిగా ముందుకు వెళ్ళండి. ఇలాంటి స్పష్టమైన రాశి ఫలాలు ప్రతిరోజు కావాలంటే ఇప్పుడే అస్ట్రో పరిహార ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం.